10వ తరగతిలో 100% ఉత్తీర్ణతతో శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని కరెస్పాండెంట్ ఎస్కే విశాలాక్షి శేఖర్ రాజు, ప్రిన్సిపల్ కె చక్రపాణి అన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో 100% ఉత్తీర్ణత సాధించి జయకేతనం ఎగురవేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో బి భవ్యశ్రీ ప్రవల్లిక 557, సిహెచ్ యాకోబు 513, నిహారిక 512, సత్యశ్రీ 511, సిహెచ్ ఎలిజబెత్ 506, మిగిలిన అందరూ మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు. తమ స్కూల్ యందు విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదువు చెప్పడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మా ఉపాధ్యాయుల బోధన, మా తల్లిదండ్రుల సహకారం, మా కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ సహకారంతో ఈరోజు మంచి మార్కులు సాధించామని, భవిష్యత్తులో మరింత విజయం సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఎస్కే మీనాక్షి శేఖర్ రాజు, ప్రిన్సిపల్ కె చక్రపాణిలు విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. మై నేమ్ ఇస్ శంకర్. నేను సిద్ధార్థ విద్యానికేతన్ స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి చదివాను. ఇప్పుడు 10th క్లాస్ ఫినిష్ చేశాను. నా ఈ విజయానికి కారణమైన మొత్తం సిద్ధార్థ స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అందరూ, మేడం, కరెస్పాండెంట్స్ అందరూ విజయానికి కారకులే. వీళ్ళు ఇలా చదివించి ఇన్ని చేశారు కాబట్టి మేము ఈ స్థాయికి వచ్చాము. ఎంత ఎత్తుకెదిగినా మా స్కూల్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. మా ఈ బేస్మెంట్ వీళ్ళు అందువల్లనే సాధ్యమైంది. మా నాన్నగారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నా అంబిషన్ డిప్లొమా తీసుకుని మంచి బికమ్ ఇంజనీర్ అవుదామని. నేను ఫస్ట్ నుంచి ఇక్కడే చదివాను. మా స్కూల్ నేమ్ శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్. నాకు చదువు చెప్పే టీచర్స్ చాలా బాగా చెప్పారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ క్లాసు పరీక్షా ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా వాకలపూడిలో ఉన్న శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ విద్యార్థులు విజయకేతనం ఎగరేశారు. 100% పాస్తో మా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే హైయెస్ట్ మార్కు 557 మార్కులు సాధించినటువంటి భవ్యశ్రీ ప్రవళిక ఫస్ట్ హైయెస్ట్ మార్కులు సాధించింది. అలాగే బీసీ కాలనీలో 2 పిల్లలు, అలాగే లైట్ హౌస్లో 2 పిల్లలు, పరకాలలో ఓ పాప, 500 పైగా మార్కులు సాధించినటువంటి విద్యా సంస్థ మా సిద్ధార్థ విద్యానికేతన్. అలాగే గత 20 సంవత్సరాల నుంచి మా విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా చక్కటి విజయాన్ని సాధించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్న సంస్థ శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్. అలాగే మా విద్యార్థుల యొక్క ఘన విజయానికి తోడ్పడినటువంటి టీచర్స్, స్టాఫ్, మెయిన్గా స్టాఫ్ చాలా కష్టపడి చెప్పడం జరిగింది. అలాగే మ్యాథ్స్లో ఓ విద్యార్థికి 100కి 100% రావడం జరిగింది. అలాగే సైన్స్లో కూడా 99 మార్కులు రావడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా తెలుగు 95 మార్కులు పైగా ప్రతి విద్యార్థి 100% సాధించడం జరిగింది. అలాగే మేము 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు మా విద్యా సంవత్సరం నుంచి మా పై చదువులకి వెళ్ళడం జరిగింది. అలాగే రాబోయే సంవత్సరాల్లో కూడా మేము మంచి ప్రణాళికతో, మంచి కరికులంతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తాం. శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్ కరెస్పాండెంట్ విశాలాక్షి నా పేరు. మా ఈ సంవత్సరం 10th రిజల్ట్స్లో మా విద్యార్థులను అఖండ ప్రతిభ కనబరిచిన మా విద్యార్థులందరికీ నా శుభాభినందనలు. ఇందులో బి భవ్యశ్రీ ప్రవల్లిక 557 మార్కులతో సైన్స్ 99 మార్కులు, అత్యధిక మార్కులు సంపాదించుకుంది. తర్వాత యాకోబ్ 513, మ్యాథ్స్ 100కి 100 ఉత్తీర్ణత సాధించాడు. పి నిహారి 512, యు సత్యశ్రీ 511, సిహెచ్ ఎలిజబెత్ 506, బి గౌరీశంకర్ 490, అనూష మిగిలిన వారం 454, 450 అలా ఉత్తీర్ణత మంచి మార్కులు సంపాదించుకున్నారు. గౌరీశంకర్, అనూష, అనిల్, జాన్, శ్రావణ్ జ్యోతి, బోలరాణి మీ పిల్లలందరూ కూడా అత్యధిక మార్కులు సాధించి శ్రీ సిద్ధార్థ విద్యానికేతన్కి మంచి పేరు సంపాదించి పెట్టారు. వాళ్ళందరికీ నా శుభాభినందనలు. వీరందరూ ఇన్ని మార్కులు సంపాదించడానికి కారణమైన మా టీచర్స్
మంజు, కమల, ఉష, జ్యోతి మొదలైన టీచర్లందరికీ కూడా తదితరులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ విజయానికి కారణమైన మా పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా అభినందనలు. అండ్ వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ప్రత్యేక క్లాసులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించుకుని ఈ విజయం సాధించడానికి మేము చాలా కష్టపడిన వాళ్ళకి సపోర్ట్, తల్లిదండ్రుల సపోర్ట్తో మేము ఈ విజయం సాధించాము. అలాగే పిల్లలందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి బాగా చదువుకుని ఈ మార్కులకి కారణమయ్యాయి, ఈ మంచి మార్కులకు కారణమయ్యారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. మేము ఈ సిద్ధార్థ స్కూల్ పెట్టి 20 సంవత్సరం నుండి 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మేము చదువుతో పాటు వీళ్ళకి ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో నేర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగే క్రియా పోటీల్లో వీళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, కన్సలేషన్ బహుమతులు, అనేక బహుమతులు గెలుచుకుని రావడం జరిగేది. అలాగే కోలాటం కూడా వీళ్ళందరికీ నేర్పించి తిరుపతి కూడా మేము తీసుకెళ్ళి వాళ్ళకి ఆటపాటలతో మేము నేర్పడం జరిగింది. అలాగే ఎక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమం, ముగ్గురు పోటీలు కానీ ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమం జరిగినా మా పిల్లలందరూ అందులో పాల్గొనేవారు.